ఉన్మని ముద్ర. ఉన్మని అంటే అర్థం ఏంటి? సమాధి అని. ఆ సమాధికి నానార్థాలు నేర్చుకున్నారు కదా, అందులో ఉన్మని అనేది కూడా ఒకటి కదా. ఈ సాంబవి ముద్ర కొంతసేపు అంతర్లక్ష్యం బహిర్దృష్టి అది చేసిన ఆ ఉన్మని స్థితి వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది. అలా చేసినప్పుడు మనస్సు నిశ్చలమైపోతుంది. దీనివల్ల ప్రాణ సంచారం కూడా ఆగిపోద్ది. ఇదే సర్వకారణం పూర్ణం పరతత్వం అయిన ఇట్టిది అని చెప్పడానికి అలవి కానంతటువంటి సర్వోత్కృష్టమైన ఆత్మస్వరూపాన్ని యోగి అంటే ఆ సమాధి స్థితిని పొందడం అనేది జరుగుతుంది. మొన్న చెప్పుకున్నాం కదా, పగలు ఆరాధించరాదు, రాత్రి ఆరాధించరాదు, సర్వకాల సర్వావస్థల్లో ఆరాధించాలి అంటే అర్థం ఏమని చెప్పుకున్నాం? అవును, పగలు పూజించకూడదంటే సూర్యనాడి చంద్రనాడి. పగలు అంటే సూర్యుడు ఉంటాడు కాబట్టి సూర్యనాడి ఆడుతున్నప్పుడు, రాత్రి అంటే చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రనాడి ఆడుతున్నప్పుడు అని అర్థం. పగటి యందు సూర్యనాడి సంచారం సమయంలో అంటే వాళ్ళు శాస్త్రంలో ఎలా ఇచ్చారో అది ఇక్కడ ఇవ్వబడింది. పగటి యందు అనగా సూర్యనాడి సంచారం సమయంలో ఆత్మను భావింపరాదు. అట్లే రాత్రి యందు అంటే చంద్రనాడి ఆడుతున్న సమయంలో భావింపకూడదు. వాయువు చలించినచో మనస్సు చలించునని చెప్పబడుట వలన సూర్య చంద్ర సంచారం నందు చిత్తస్థైర్యం ఉండదు. అక్కడ చూడండి, ఆ తలకట్టు గుడి పక్కపక్కనే అటు నుండి ఇటు అయిపోయి చలించినచో మనస్సు చలించునని చెప్పబడుట వలన. మేడం ఆత్మను భావింపరాదు అంటే ఏంటి మేడం? భావింపరాదు అని ఉంది కదా మేడం, భావింపరాదు అంటే చెప్పాను కదా, అంతర్లక్ష్యం బహిర్దృష్టి అని చెప్పాను కదమ్మా. ఆ చైతన్యమే మన యొక్క ఆత్మస్వరూపం. దాన్ని దర్శించడం అవుతుంది అనమాట. దాన్ని సూర్యనాడి అప్పుడు భావించడం, దాన్ని దర్శించడం అవ్వదు. చంద్రనాడి అప్పుడు భావించకూడదు. అంటే అవి సుషుమ్న ఆడుతున్నప్పుడే దర్శించడం సాధ్యం అవుతుంది అనేసి, అది దాంతో కలిసి ఉండడం అన్నమాట. అంటే ఆత్మతో కలిసి ఉండడమా మేడం? ఆత్మతో కలిసి ఉండడం. ఇప్పుడు అదే సాంబవి ముద్ర గురించి చెప్పుకున్నది అదే. మనలో ఉన్న కుండలిని శక్తి అని చెప్పుకుంటాం కదా. మూలాధారంలో నిద్రాణ స్థితిలో 3.5 వళ్ళు తిరిగి ఉంది, పాములా ఉంటది కాబట్టి దాన్ని సర్పెంట్ పవర్ అని అంటారు అనేసి. అది నిద్రాణ స్థితిలో ఉన్నదాన్ని మేలుకొలిపి ఆజ్ఞా చక్రం దగ్గరికి దర్శించటం అనేది అంతర్లక్ష్యం బహిర్దృష్టి. దాన్ని పగలు చేయకూడదు, రాత్రి చేయకూడదు అంటే అర్థము ఎప్పుడు కూడి సూర్యనాడి ఉన్నప్పుడు కానీ చంద్రనాడి ఆడుతున్నప్పుడు అని కానీ కాదు, ఎల్లప్పుడూ అంటే సుషుమ్న ఉన్నప్పుడు అనేసి. అలాగే వాయువు చలిస్తే మనస్సు చలిస్తుంది అని చెప్పబడడం వల్ల అంటే సూర్యనాడి చంద్రనాడి సంచారం నందు చిత్తస్థైర్యం ఉండదు, చిత్తం నిశ్చలంగా ఉండదు అనేసి. అంటే వాయువు అంటే ప్రాణవాయువు పింగళానాడి ఆడుతున్నప్పుడు అని, ఈడానాడి ఆడుతున్నప్పుడు మనశ్శక్తి పనిచేస్తుంది అంటారు. చలే వాయు చలే చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్ అని చదివారు కదా ఇందాకలా. అదే అన్నమాట. మరి వాయువు చలిస్తే మనస్సు చలిస్తుంది కదా, కనుక ప్రాణశక్తి ప్రవహించిందంటే మనశక్తి కదులుతుంది. కనుక ఈ రెండు అంటే ఏది ప్రాణశక్తి ఏది మనశక్తి? ఏనాడి ఆడుతున్నప్పుడు పింగళానాడి ప్రాణశక్తి మాతాజీ, మనశక్తి అనేది ఇడానాడి. ఓకే,
చెప్తున్నాను కనుక వాయువు చలిస్తే మనసు చలిస్తుంది అని చెప్పబడడం వల్ల సూర్య చంద్ర నాడులు సంచారం నందు చిత్తం స్థిరంగా ఉండదు. మనకు కావాల్సిన చిత్తవృత్తి నిరోధ కదా, ఎన్ని చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా మళ్ళీ అక్కడికే వస్తుంది. చిత్త స్థైర్యం అంటే చిత్త స్థిరత అనేది ఉండదు. కనుక సూర్య నిరోధించి సుషుమ్నను మేల్కొల్పి దాని సంచారంలో ఆత్మను భావించవలను. సుషుమ్న మేల్కొన్నప్పుడే భావించాలి. ఏమ్మా ఇంకో గంట పోయాక జాయిన్ అవ్వలేకపోయావా శిరీష? తొందరగా ఎందుకు జాయిన్ అయిపోయావు? మాతాజీ జర్నీలో ఉన్నాను మాతాజీ. ఎక్కడికి వెళ్తున్నావు? ఎడమ నాడులందు అనగా ఇడా పింగళలో ఉండు వాయువును మధ్య నాడిలోకి ప్రవేశింపజేయడం వల్లనే ఖేచరి ముద్ర అనేది స్థిరమవుతుంది. సుషుమ్నలోనే ప్రవహింపజేయడం వల్లనే ఖేచరి ముద్ర అనేది స్థిరమవుతుంది. ఇడా పింగళాల నడుమ నిరాలంబమైన ఆకాశం యొక్క సముదాయంతో చక్కగా కూడి ఉండునది ఖేచరి ముద్ర అనబడును. అంటే మనం చిరాకాశం అని అంటున్నాం కదా, మామూలుగా బయట కనిపించేది మహాకాశం, కళ్ళు మూసుకుంటే ఎదురుగా కనిపించేది చిదాకాశం అంటాం కదా. అలాంటి చిదాకాశంతో కలిసి ఆ ఆకాశ సముదాయంతో చక్కగా కూడి ఉండేదే ఖేచరి ముద్ర అంటారు. ఏ ఖేచరి యందు చంద్రుని వలన అమృతధార కలుగుచున్నదో ఆ ఖేచరి సాక్షాత్తు శివప్రియమైనది, సాటి లేనిది. అంటే ఆ అమృతధారని మనకి చంద్రుడి స్థానం నుండి ఎప్పుడు కలుగుతుంది అంటారు కదా, అది అక్కడ స్థిరం అయిపోతుంది అనమాట. ముందుగా సుషుమ్నను ప్రాణం చేత పూరించవలెను, అప్పుడు నిశ్చయంగా ఖేచరి సిద్ధిస్తుంది. ఖేచరి అభ్యాసం వలన ఉన్మని అవస్థ కలుగుతుంది. శివస్థానమైన భ్రూమధ్యునందు మనస్సు లీనమవుతుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు ఈ తురీయ పదం వలన అనగా కాలం నిరోధింపబడటం వలన మృత్యువు ఉండదని భావము. అంటే ఏం లేదు, ఏడా పింగళలు అనే వాటిని ఆపి సుషుమ్నని మేల్కొల్పాలి. నిజానికి మనకి హఠ యోగం అనే దానికి అర్థం ఏంటి? అంటే సూర్యుడు, సూర్యనాడు మాతాజీ. సూర్య చంద్రనాడు అంటే హఠయోగం అంటే సూర్య చంద్రనాడులను కలిపి ఈ రెండింటిని ఏకం చేసి సుషుమ్నని మేల్కొల్పటం అనేదే కదా మన హఠయోగం యొక్క లక్ష్యమే అది. కనుక మనం చెప్పుకుంటున్న ఇప్పటి వరకు చెప్పిన క్రియలు, బంధాలు, ముద్రలు, మహాముద్రాది దశ ముద్రలు అన్ని చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా ఈ సుషుమ్నని మేల్కొల్పటానికే. అది మేల్కొల్పినప్పుడు ఆ ఖేచరి ముద్ర సిద్ధింపజేసుకోగలిగితే భూమధ్యంలోని సుషుమ్న ఏర్పడి మా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు అతీతమైన మనం గాయత్రిలో చదువుతున్నాం కదా, తత్ సవితుర్వరేణ్యం భర్గో ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని. అంటే భర్గోదేవుణ్ణి ధ్యానిస్తున్నాను. దేనికోసం? భూలోక, భువర్లోక, సువర్లోకాల కన్నా విశిష్టమైనటువంటి చేరుకోవడాను. ఎవర భర్గోదేవుడు? బుద్ధిని ఎవరైతే ఇక్కడ మరి అదే కదా మనకు అర్థం అవ్వాల్సింది. ధ్యానిస్తున్నాను అంటే దాంతోనే ఏకం, అదొక్కటి తప్ప ఇంకొకటి ఏమీ లేకుండా ఉండడం ధ్యానించడం అంటే. ఆ చైతన్యాన్ని భూమధ్య స్థానంలో ఇంకొక ఆలోచన లేకుండా ఎల్లప్పుడూ దర్శిస్తూ ఉండడమే ఖేచరి. ఆ రకంగా చేసినప్పుడు ఆ సవితాలోకం, దాన్ని మనం లోకాలు అయితే భూలోక, భువర్లోక, సువర్లోకాల కన్నా ఉత్కృష్టమైన సవితాలోకం అంటున్నాము.
అది ఇది ఏ అవస్థల్లో కలుగుతున్నాయో వాటిని మెలకువ, కళ, గాఢ నిద్ర అంటున్నాం కదా. ఆ లోకాన్ని సవితాలను తురియ అవస్థ అంటాం, ఆ అవస్థని. అలాంటి తురియ అవస్థ రావాలంటే మనకి ఈ భూమధ్యంలో ఖేచరి సిద్ధించాలన్నమాట. అక్కడ ఉన్నప్పుడు కాలం అనేది నిరోధించబడుతుంది, కాలాతీతుడు అయిపోతాడు. ఎంతసేపు ఉన్నాము అనేది తెలియదు కదా. నేను చెప్పాను కదా నిన్న, అందుకే డివియేట్ అయ్యాము. ఒక 2-3 గంటల సేపు నేను అక్కడ ఉండిపోయినా నాకు ఏదో 10 నిమిషాల్లో బయటకు వచ్చినట్టు ఉండేది అనమాట. అలా కాలం నిరోధింపబడటం వలన మృత్యు అనేది ఉండదు, మృత్యుంజయుడు అవుతాడు. మృత్యోర్మ అమృతంగమయ అనే స్థితి వస్తుంది. అంటే తానే అదే అనే విషయాన్ని గ్రహించగలుగుతాడు. కాబట్టి ఎవడు మనస్సు నిరాలంబనం చేసి దేనిని చింతింపకుండా ఉంటాడో వాడు బాహ్యం అంతర్లందు ఆకాశంతో నిండిన ఘటము వలె బ్రహ్మచే నిండి ఉంటాడు. చెప్పాను కదా, అక్కడ ఇంకొకటి అంటూ ఏముండదు, తాను తప్ప ఇంకొకటి ఉండదు. అంత ప్రకాశవంతంగా ఉంటుంది. జగత్తులోని తను కానిదంటూ ఉండదు. అందుకే లోపల బయట అంతా అదే నిండిపోయి ఉన్నట్టుగా ఘటంలోని లోపల బయట ఆకాశం అంటే అవకాశం ఇచ్చేది అని కదా. అలాగే సముద్ర జలంలోని ముంచిన కొండల్ని లోపల బయట కూడా నీటితోనే ఎలా నిండి ఉంటుందో, అలాగే లేదా ఖాళీ కొండ అయితే లోపల బయట కూడా నీటితోనే నిండి ఉంటుందో, అలాగా బ్రహ్మము చేతనే అంతటా వ్యాపించి ఉంటాడు. ఇంకా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్టుగా ఇంకొకటి అంటూ ఉండదు, ఆ బ్రహ్మంతోనే నిండి ఉంటాడు. దేహానికి బయట నుండి వాయువు ఖేచరి అందు ఎట్లు లయమవుచున్నదో అట్లే దేహ మధ్య నుండి వాయువును లయమగును. అనగా ప్రాణం చిత్తముతో సహా స్వస్థానమైన బ్రహ్మరంధ్రమునందు స్థిరమైపోతుంది. అంటే ఎప్పుడు ఒకటే చెప్పుకుంటున్నాం కదా, ప్రాణము మనస్సు. సూర్యనాడి చంద్రనాడి అన్న, సూర్యుడు చంద్రుడు అన్న, ప్రాణము మనస్సు, ప్రాణశక్తి మనశక్తి అని చెప్పుకున్నాం కదా ఇడా పింగళాలు. ఆ రెండు ఏకమైపోయి వాటి యొక్క అసలు స్వస్థానం అనేది బ్రహ్మరంధ్రం నందు స్థిరమైపోతుంది. ఇలా వాయు మార్గమైన సుషుమ్నందు పగలు రాత్రి ఖేచరి అభ్యసించు వారికి ప్రాణము మనస్సు ఒకే చోట లయమగును. అప్పుడు కపాల రంధ్రం నుండి వెలువడు అమృతం పాదము మొదలు శిరస్సు వరకు శరీరమును అంతా వ్యాపించిపోతుంది. అప్పుడు మహాశ్రేష్టమైన కాయం శరీరము మహాబల పరాక్రమము కూడా సిద్ధిస్తుంది అని చెప్తారు. అంటే రాత్రి పగలు అంటే మరి గురుగారు 3 రోజులు అలాగా ఉండిపోయారు అని చెప్పారు కదా, అలా రాత్రి పగలు కూడా ఉండిపోవడం వల్ల వాళ్ళకి శ్రేష్టమైన శరీరం అంటే ఎప్పుడు ఇంకా అనారోగ్యం అనేది రాదు, మహాబల పరాక్రమం కూడా సిద్ధిస్తుంది. కాలి వేల నుండి తల వరకు కూడా ఆ శక్తితో నిండిపోతుంది అమృతం. అలాగే దానికి శక్తి మధ్య మనఃకృత్వ శక్తి మానస మధ్యగా మనసామన ఆలోక్య ధారయేత్ పరమం పదం. ఆ కుండలిని శక్తిని అంటే ఇప్పుడు దర్శించటం భూమధ్యంలో అనేది దర్శిస్తున్న దాన్ని స్థిరం చేయడానికి మార్గాలు అనమాట ఇవన్నీ. శక్తి మధ్య మందు మనస్సుని, మనస్సు మధ్య మందు శక్తిని పెట్టమని చెప్తారు. అంటే ఇప్పుడు ఆ చైతన్య దర్శనం భూమధ్యంలో అవుతుంది అనుకోండి, అలాగా దాన్ని దర్శిస్తూ ఉంటానంటే ఉండొచ్చు. మళ్ళీ ఏమైనా ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు చక్ర సంచారం అనేది చేయించేవారు గురువు గారు. ఆ చక్ర సంచారం మనం ఎక్కడ మనస్సుని పెడితే అక్కడికి అది వచ్చేయాలన్నమాట. అలాగా దాన్ని తిప్పడం అనేది చెయ్యాలి. ఇప్పుడు నిన్న చెప్పాను కదా, నాకు ఆ అవసరం వచ్చేసరికి ఇంకా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఎక్కడ ఉన్నదో చూసి, అంటే ఏ చక్రంలోనూ ఉందనుకోండి మణిపూరకంలో, అప్పుడు నాకు కావాల్సింది సహస్రారం దగ్గరికి కదా, అప్పుడు మనస్సుని సహస్రారం దగ్గర పెట్టేస్తాను అనమాట. పెట్టేసరికి అక్కడికి వచ్చేస్తుంది. అలాగా మనస్సు మధ్య మందు శక్తి,
ఇప్పుడు అది భూమధ్యంలో ఉన్నప్పుడు మనం అక్కడ మనస్సును పెట్టడం అంటే శక్తి మధ్యమందు మనస్సు. అలాగా అదైనా చెయ్యాలి లేదా ఇదైనా చేయడం ద్వారా మనస్సుని శక్తిని రెండింటిని కలిపి ఉంచడం. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇనప మొక్కని ఎలా అయితే అయస్కాంతం ఆకర్షించేస్తుందో ఈ శక్తి అనేది అవేకనింగ్ అయినప్పుడు అది అది అలా ఆకర్షిస్తుంది. అయితే మొదట్లోనేనా అంటే మొదట్లో చాలా వీక్గా ఉంటుంది అంటారు. అంటే స్కిన్ డీపు, అదేంటి మజిల్ డీపు, నర్వ్ డీపు, బోన్ డీపు అని అంటారనమాట. అంటే నేను మరి ప్రసాద్ అడిగాడు కదా, అది తెలియకపోతే అది అదే అనేది చెప్పకపోతే ఇంకెవరికి దాని యొక్క విలువ తెలియదు కదా అనేసి. అది ఏంటంటే అది శక్తి కదా. శక్తి అనేది భగవంతుడి వ్యక్తి శక్తా? శక్తి మాతాజీ. శక్తి. శక్తి అనేది దీనికి ఒక రూపం ఉంటుందా? ఉండదు. మరి మనకు తెలిసిన శక్తుల్లో ఇప్పుడు ఈ కరెంట్ అనేది ఒక శక్తే కదా, ఎలక్ట్రిక్ ఎనర్జీ. మరి ఆ ఎనర్జీ మనకి కంటికి గోచరిస్తుందా? గోచరించట్లేదు కదా. కనిపించట్లేదు. మరి ఎప్పుడైనా పొరపాటుని దాని మీద ప్లగ్ పిన్ మీద అది పెట్టినప్పుడు పెట్టామంటే నేనున్నాను అని చెప్తుంది. అంటే అని చెప్తుంది కదా. కనిపించదు అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది అని చెప్తుంది కదా. అలాగే ఆ శక్తి అనేది ఒక ప్రవాహంగా మనలో తెలుస్తుంది. అది మొదట్లోనైతే జస్ట్ ఎవరో ఇలాగా నొక్కుతున్నట్టు అలాగా అనిపించవచ్చు. అది స్కిన్ డీప్ అన్నమాట. ఇంకా అలాగా డీపర్ లెవెల్ కి తీక్షణం అవుతున్న కొద్దీ శక్తి ప్రవాహం. అయితే మీరేమో భయపడిపోకర్లేదు, ఏదో ఎలక్ట్రిక్ షాక్ లాగా షాక్ కొట్టేస్తుందేమో అనేసి. ఇది భగవత్ శక్తి ప్రేమతత్వం కదా, కాబట్టి అలాంటి షాకులేమి కాదు. కానీ ఒక శక్తి ప్రవాహం అనేది తెలుస్తుంది మొదట్లోని. అదే స్కిన్ డీప్ అంటే ఏదో చిన్న అలా చైతన్యం నొక్కుతున్నట్టు అలాగా అనిపించవచ్చు, లేదా దోదలాగో అలాగా. ఇంకా డీపర్ లెవెల్స్ కి వెళ్తున్న కొద్దీ ఇంకా బాగా అనిపిస్తుంది. అంటే మరి నా ఎక్స్పీరియన్స్ చెప్పకపోతే కష్టం కదా, ప్రాబ్లం కదా అంటున్నారు. కాబట్టి నాకైతే మొదట వచ్చినప్పుడు ఏదో దబ్బలంతో పొడి చేస్తున్నట్టుగా వచ్చింది అనమాట భూమధ్యంలోనే. దాన్ని చెప్పినట్టు అంతకు ముందు కూడా ఆ ఎనర్జీ ఫ్లో జరుగుతూ ఉండేది. నేను మా రూమ్మేట్స్ కి శవాసనం చెప్తూ ఉండేదాన్ని. అప్పుడు వాళ్ళకి చూడండి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంటది అని ఒక్కొక్క భాగానికి చెప్తుండేదాన్ని. నేను ఏ భాగం చెప్తుంటే ఆ భాగానికి అది ఫ్లో అవుతూనే ఉండేది. కానీ ఇంకా గురు కృప వల్ల నాకు మొదటిసారిగా అది సూర్యోపాసన చేయడం అనేది చేయించారు. అంటే అప్పుడు ఒక క్యాంప్ ఉన్నదన్నమాట, ధారణ క్యాంపు. దానికి ధారణ వచ్చిన వాళ్ళు మాత్రమే అర్హులు. అది దానికి ముందు బొబ్బిల్లోని ఒక క్యాంప్ పెట్టాము. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సూర్యోపాసన చేయించారు. నాకు అప్పుడే క్లాస్ టైము, నాకు అవ్వట్లేదు, అమ్మో మరి నాకు రాదేమో అని భయపడ్డాను. గురుగారేమో పర్లేదులే నీకు తర్వాత చూపిస్తాను అన్నారు. అయితే సరే అనేసుకున్నాము. ఆ తర్వాత చూపించడం జరిగింది ఆశ్రమానికి, తోటపల్లి శాంతి ఆశ్రమానికి వెళ్ళిపోయాక. అది సూర్యోపాసన చేయించేసి ఇంకా కళ్ళు మూసుకుని దాన్ని చూడమన్నారు. కనిపించినంతసేపు చూసాము. కళ్ళు తెరిచిన తర్వాత కూడా అంటే వెనక్కి కిందకి వచ్చేస్తున్నాం, మేడ మీద కళ్ళు వచ్చేస్తుంటే ముందు గురుగారు దిగుతుంటే నేను వెనక్కి దిగుతుంటే ఆ గురుగారు షర్ట్ మీద కూడా ఆ బింబం పడుతూ ఉందన్నమాట. అలాగా బింబాన్ని చూస్తూనే అలా వచ్చాను, కళ్ళు తెరిచినా కూడాను. ఆ విధంగా ఇంకా అప్పుడు 3 రోజులు చూపించారు. ఆ 3 రోజులు ఇంకా అసలు ఎప్పుడు కళ్ళు తెరవలేదని చెప్పుకోవచ్చు సర్వకాల సర్వావస్థల్లో. నేను ఇంకా దాన్నే కళ్ళు మూసుకునే, అంటే మరీ తప్పదు అనిపించినప్పుడు
ఏదో ఇలా కళ్ళు తెరవడం. అప్పుడు ఒక దారి ఉండేది మా కిచెన్ కిను గురుగారి రూమ్ కిను. ఇలా తెరవడం, ఎవరు లేరు అనుకుంటే మళ్ళీ కళ్ళు మూసుకునే రోడ్డు మీద నడిచినప్పుడు కూడా కళ్ళు మూసుకునే నడిచాను. అంటే మరి చూసుకోండి, ఎంత అవసరమైతే జస్ట్ అలా కళ్ళు తెరవడం, మళ్ళీ వెంటనే మూసేసుకొని ఆ బింబాన్నే చూడడం అనేది చేసేదాన్ని. అలాగా చేసినప్పుడు నాకు 3 రోజుల్లో అది దర్శనమైంది. కూర్చుని గురుగారి రూమ్ లోనే కూర్చుని భస్త్రిక ప్రాణాయామం చేస్తుంటే అలా అనిపించింది. అప్పుడు నేను గురుగారికి చెప్పడం జరిగింది, ఇక్కడ ఏదో పొడుస్తున్నట్టుందండి అనేసి. అంటే అవును, అదే దాన్నే ఎల్లప్పుడూ చూడాలి, సర్వకాల సర్వావస్థల్లోనే దాంతోనే కలిసి ఉండాలి అనేది చెప్పడం జరుగుతుంది. అది ఆ రకంగా ఏంటంటే దాన్ని తురియ పదంతో చెప్తారు. మెలకువ కళ గాఢ నిద్రలోనైతే భూలోక భూవర్లోక సువర్లోకాలు, సవితాలోకం అంటే తురియావస్థ అది వస్తుంది. ఆ రకంగా మళ్ళీ ఎవరైతే మనస్సుని నిరాళమం చేస్తే మొత్తం అంతా ఆ రకంగా ఆకాశం అంతటా నిండి ఉన్నట్టుగా బ్రహ్మంతోనే నిండిపోయి ఉంటాడు. దానికోసం శక్తి మధ్యమందు మనసు మధ్యమందు శక్తిని పెట్టడం అనేది అభ్యాసం చేస్తూ ఉంటే క్రమంగా ఏంటంటే మనస్సుని అదే ఆకర్షించేసేంతగా తీక్షణం అవ్వాలన్నమాట. మొదట్లో అలా ఉండదు, మన ప్రయత్నంతో అది చేస్తూ ఉండాలి. శక్తి మధ్యమందు మనస్సు మధ్యమందు శక్తిని నిలిపి మనస్సు చేత మనస్సును చూచి ఆ పరమ పదమును దర్శింపవలెను. అట్లే ఆకాశ మధ్యమునందు ఆత్మస్వరూపమును భావింపవలెను. అంటే ఆకాశ మధ్యమందు అంటే చిదాకాశం, భూమధ్యంలోననేసే ఆ భూమధ్యంలోనే ఆత్మస్వరూపాన్ని అంటే ఆ చైతన్యాన్ని దర్శించడమే. అది వచ్చిన తర్వాతనే ఈ శ్లోకం వర్తిస్తుంది. శక్తి మధ్యమందు మనస్సు మధ్యమందు శక్తి అనేది. దాన్నే అదే ఆత్మస్వరూపం అన్న పరమాత్మ స్వరూపం అయినా అదే కదా. ఆత్మయందు ఆకాశమును భావింపవలను అంటే మనసు మధ్యమందు శక్తి, శక్తి మధ్యమందు మనస్సు అనేసి. సర్వమును ఆకాశముగా చేసి దేనిని చింతింపకూడదు. ఖాళీ చేయబడిన కుండ వల్లే అంతఃకరణం లోపల బయట శూన్యమే. అంతేకాదు సముద్రం నందుండు ఘటము జలముచే నిండి ఉన్నట్లు సమాధినిష్ఠుడైన యోగి బ్రహ్మము చేత లోపల బయట కూడా పూర్ణమవుచున్నాడు. అట్లే యోగి బాహ్య అంతరమునందు ఏ చింతలను లేకుండును. అంటే ఇంకొక ఆలోచన అనేది ఉండదు. ఆ స్థితిలోని అంతటా తనే అయిపోయి ఉంటాడు, ఇంకొకటి అంటూ ఉండదు. ఆ చైతన్యమే నిండిపోయి ఉంటుంది. మనస్సు యొక్క సంకల్ప సృష్టియే దృశ్యమానమైన జగత్తంతయు. గృహాది నానా విషయాకార కల్పనము మనస్సు యొక్క సంకల్ప సృష్టియే. మొత్తం మనసుకి ఎంతో కెపాసిటీ కదా. మరి ఇప్పుడు మెలకువలోని మామూలుగా మనకి మాండుక్యోపనిషత్తులో చెప్పుకుంటారు కదా 7 అంగాలు అని. ఏంటేంటి ఆ అంగాలు? మెలకువలో ఉన్న 7 అంగాలు. నిన్న ఆగ్రహము అన్నితగ్రహము అన్ని సార్ చెప్పారు కదా మాతది. ఈ రోజు మళ్ళీ అడుగుతున్నా. మరి మన సంప్రదాయంలో గురుగారు అదే మన కొటేషన్ లాగా కదా, అనలైజ్, అండర్స్టాండ్ ది 3 states ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ రియలైజ్ తెలిసినట్టే ఉంటుంది కానీ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ సత్ చిత్ ఆనంద అనేది అదే మార్గంగా చెప్పారు కదా. మన కోర్సు పేరు కూడా అనుష్ఠాన యోగ వేదాంత శిక్షణ అనేది కదా. మరి వేదాంతం అంటే ఆ 3 అవస్థలకి దాటి ఉన్న స్థితిని గురించి తెలుసుకుని ఆ స్థితిలోకి వెళ్ళిపోవడమే వేదాంత స్థితి. అసలు వేదాంతం అంటే ఏదో వేదం లాగా పుస్తకంలో చదివిన విషయాలని కాదు, నిజంగా వేదాంత స్థితి. వేదం అంటే జ్ఞానము, ఈ జ్ఞానం అంతమైపోయిన స్థితి అంటే ఈ ప్రపంచ జ్ఞానం ఉండదు కదా. వీటిని దేంతో గ్రహిస్తాం? మనసు ఇంద్రియాలతో. ఈ 2 ఆగిపోయినప్పుడు వీటికి ఆవలం ఉన్న తత్వం వేదాంత స్థితి. మరి ఆ స్థితే నువ్వు
ఈ మూడిటిని అర్థం చేసుకొని అదే నువ్వు అనే విషయాన్ని గ్రహించు అన్నారు. ఆ, మరి అది గ్రహించడాని కోసం మాండూక్యోపనిషత్తు అంతా అదే చెప్తుంది. అందుకోసం మనకి మాండూక్యోపనిషత్తు కూడా కరతలామలకం అంటారు. ఏంటి కరతలామలకం అంటే? కరతలామలకంగా అయిపోవాలి, కరతలామలకం అయిపోవాలి అని అంటారు. తల నుంచి పాదాల వరకు మాతాజీ, తల నుంచి పాదాల వరకు. నిద్రట్లు లేకపోయినా చెప్పేటట్లుగా ఉండాలి. ఏంటి ప్రసాద్? నిద్రట్లో అడిగినా చెప్పేటట్లు ఉండడం కరతలామలకం. దాని అర్థము, దాని ఉద్దేశం అదే. నిద్రలో అడిగినా కూడా చెప్పేసేలాగా నలిగిపోవాలి అని. కానీ కరతల మలకం అంటే ఉసిరికాయ అనేసి మలకం అంటే తల నుంచి పాదాలు. కరతలం అంటే చేతిలో ఉన్న ఉసిరికాయ. ఇప్పుడు అరటిపండు, కొబ్బరికాయ తినడం ఈజీయేనా? కొట్టుకొని కొబ్బరికాయ ఎవరైనా ముందు కొట్టాలి, తీయాలి, అది కదా. పోనీ అరటిపండు మెత్తగానే ఉంటది, అయినా అది ఎలా అది తినాలంటే తొక్క అనేది ఒలుచుకొని అప్పుడు తినాలి కదా. కొంత టైం అయినా పడుతుంది, కొంత ప్రాసెస్ చేయాలి. అదే ఉసిరికాయ తినాలంటే, చేతిలో ఉన్న ఉసిరికాయని తినాలంటే ఆ బుక్కను నోట్లో పడేసుకోవచ్చు కదా. దానికి అసలు టైం ఉండదు, ప్రాసెస్ ఉండదు. అలాగా చేతిలో ఉన్న ఉసిరికాయని తిన్నంత సులభం అయిపోవాలి అని చెప్పడానికి కరతలా మలకం, చేతిలో ఉన్న ఉసిరికాయ లాగా అయిపోవాలి, అంత సింపుల్ అని. అలాగా అయిపోవాలి మనకి. ఈ మాండూక్యోపనిషత్తే స్పెషలైజేషన్ కాబట్టి అది మెలకువలో సప్తాంగాలు అంటే అంటే మీకు అన్ని వచ్చినవే కాబట్టి ఏదేంటి అనేది గుర్తించకపోవడం నుండి కన్ఫ్యూజ్ అవుతున్నారు. 3 ప్రపంచాలు ఏంటి? భూలోకం, కళ, మెలకువ, గాఢ. కళ, మెలకువ, గాఢ. మెలకువ, కళ, దైవిక, బాధలు కదా అవి. ఆధ్యాత్మిక ప్రపంచాలు 3. ఇంకా 7 అంగాల్లో ఇంకా 4 ఏంటి? దేశ భావన, మొన్న మ్యూట్ లో పెట్టు, ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది. అపర్ణ కాదు, శిరీష. అపర్ణదే మ్యూట్ లో పెట్టేసానులే. గాలి ఎక్కువగా వస్తున్నట్టుంది, పక్కన చుట్టూ కొండలు కదా. ఆ గాలి నుండి అంతగా అలా. ఆ దేశ భావన అంటే ఒక ప్రదేశంలో ఉన్నావు అని తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు తను ఎక్కడున్నావు అపర్ణ? మళ్ళీ నువ్వు ఆన్ చేయొద్దులే, మళ్ళీ తుఫాన్ వచ్చేస్తుంది. అంటే ఒక ప్రదేశం అని తెలుస్తుంది కదా. నెల్మర్ల అనే ఊర్లోని వాళ్ళ ఇంటిలోని మేడ మీద, నెల్మల్ ఎక్కడుంది? విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం. ఇదంతా ప్రదేశానికి సంబంధించినవి కదా. అలా దేశ భావన. ఇప్పుడు ఏ టైంలోని ఉన్నారు? సాయంత్రం. చిన్నప్పుడు అడ్రస్ రాయమంటే రాసేవాళ్ళం అక్క. అక్క చిన్నప్పుడు అడ్రస్ రాయమంటే రాసేవాళ్ళం సరదాకి నోట్బుక్ లోని. ప్రసాద్, సన్ ఆఫ్ నారాయణరావు గారు, వీధి పేరు సాలూరు, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ఆసియా ఖండం, భూప్రపంచం, పాలపొంత, ఇలా రాసేవాళ్ళం అనమాట. ఎంత పెద్దది రాసేవాళ్ళం అలాగే అడ్రస్. అలాగా దేశ భావన రాయగలం రాసేవాళ్ళం. ఎంతవరకు రాయగలరో ఆ ప్రదేశాలకు సంబంధించినంత దేశ భావన అనమాట. అలాగా మరి కాలానికి సంబంధించి కాల భావన,
ఇప్పుడు సాయంత్రం 6:30 PM, ఏ వారం, ఎన్నో తేదీ, ఏ నెల, ఏ సంవత్సరం, ఇలా ఉంటది కదా. ఇదంతా దేని కిందకి వస్తుంది? సంకల్పం, కాల భావన, టైం మహాసంకల్పం, కాన్సెప్ట్, స్పేస్ పూజా కాన్సెప్ట్, విధానంలో సంకల్పం. ఓకే. పూజా అంటే విధానం మహాసంకల్పం చెప్తాం ఇక్కడ. 3 ప్రపంచాలు అయ్యాయి. దేశ భావన అయింది, కాల భావన అయింది. ఎన్ని అయ్యాయి? తన భావన అయింది. మరి సప్తాంగాల్లో ఇంకా ఏంటంటే ఉండిపోయి 5 అయ్యాయి. ఇంకా 2 ఏంటంటే? ఇంకా 2 కార్యకారణ సంబంధం, జీవాత్మ పరమాత్మ. కార్యకారణ సంబంధం అంటే ఇప్పుడు మీరు క్లాస్కి అటెండ్ అయ్యారు, యోగా క్లాస్కి. దేనికోసం అటెండ్ అయ్యారు? దానికి ఒక కారణం ఉంది కదా, యోగం నేర్చుకోవడానికి అనే కారణం వల్ల యోగా క్లాస్కి జాయిన్ అయ్యారు అనే కార్యం వచ్చింది కదా. అలాగా అది 6వది. మరి 7వది? వీటన్నిటిని ఎవరైతే గ్రహించే వాళ్ళు ఉన్నారా వాళ్ళు 7వ వాళ్ళు. నేను అని అంటున్నాం కదా, అది. ఈ 7 కాకుండా ఇంకేమైనా ఉంటాయా? మెలకువలో మరి కళ్ళలో? కళలో కూడా 7 ఉంటాయి. మరి ఆ కళని ఎవరు సృష్టించారు? నేను. మన మనస్సే మొత్తం సృష్టించగలదు కదా. అలాగే ఇదేనైనా ఊహించుకోగలదు కదా. అందుకే మనస్సు యొక్క సంకల్ప సృష్టియే దృశ్యమానమైన జగత్తంతయు. గృహాది నానా విధాలైనటువంటి విషయాకార కల్పనము కూడా మనస్సు యొక్క సంకల్ప సృష్టియే అని చెప్పడం జరిగింది. మన మనస్సే మన ఏ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహ అంటారు. మరి ఈ మెలకువ కళలోనైతే మనసు సృష్టించింది, ఇది కూడా అంటే కళ వంటిది ఇంతే కానీ నిక్కము కాదు అని అంటారు కదా. ఇదంతా కూడా కళ లాంటిదే కానీ నిజం కాదు అనేసి. మరి ఆ రకంగా ఇక్కడ కూడా ఆ మనస్సుని గనక మనస్సు సుషుప్తి అనసనేని ఏమీ తోపకుండు మనమిటు మేలుకొన్నను సర్వము కనిపిస్తుంది అనేసి. అది మనస్సు లోపలికి వెళ్ళిపోతే మొత్తం సృష్టి లేదు, మనస్సే బయటకు వచ్చిందంటే సృష్టి అంతా తానే చేస్తుంది అని కదా. అందుకు మనస్సు యొక్క సంకల్ప సృష్టియే దృశ్యమానమైన జగత్తంతయు. గృహాది నానా విషయాకార కల్పనము మనస్సు యొక్క సంకల్ప సృష్టియే కనుక సంకల్ప బుద్ధిని విడిచి నిర్వికల్పమైన ఆత్మశాంతిని పొందవలెను. ఆ సంకల్పాలు అనేది వదిలేస్తే నిర్వికల్పం అంటే సంకల్పాలు లేనిది నిర్వికల్పమైనటువంటి ఆత్మ శాంతిని పొందవలను. అగ్నిలో వేసిన కర్పూరం అగ్ని స్వరూపంగా మారిపోయినట్లు, నీటిలో కరిగిన ఉప్పు నీటి స్వరూపం అయిపోయినట్లు ఆత్మయందు చేరిన మనస్సు ఆత్మకారం అయిపోతుంది. ఇంకా మరి ఇంకేమీ ఉండదన్నమాట అందులో. ఇంకా ఉప్పు కావాలంటే దొరుకుతుందా నీటిలో కరిగిపోయాక? ఉండదు కదా. అలాగే అగ్నిలో చేరిపోయిన కర్పూరం అగ్ని అయిపోతుంది కానీ మళ్ళీ కర్పూరం కావాలంటే ఉండదు కదా. అలాగా ఆత్మలో చేరిన మనస్సు ఆత్మీయే అయిపోతుంది. జ్ఞానం జ్ఞేయం మనస్సు యొక్క కల్పన చేత మనస్సు అని చెప్పబడుతుంది. జ్ఞానం మనస్సుతో లయమైతే రెండు నశించి ద్వైత భావం లేకుండా పోతుంది అన్నమాట. మనస్సు కూడా లయం అయిపోతుంది ఆ జ్ఞాన స్థితిని పొందినప్పుడు. రెండు అనేది ఉండదు. ఏ వస్తువు అనగా మనోకల్పితమైన చరాచర జగత్తును మృత్యు వలన మనస్సు సచ్చిదానంద స్వరూపమైన ఆత్మాకారం అవుతుంది. చెప్పుకున్నాం కదా నిన్న, గాఢనిద్రలోని 2 దోషాలలో ఒకటే ఉంటది. ఏంటి ఆ ఒకటి? గాఢనిద్రలో ఉన్న ఒక దోషం
అగ్రహణం. అగ్రహణం అనే అగ్రహణం ఉంటుంది. తను అదే అనే విషయాన్ని గ్రహించడు. ఈ ఉన్మని అవస్థలోని తను అదే అయిపోయి తనుగా మారిపోతాడు, గ్రహిస్తాడు. ఇంకోటి అంటూ ఉండదు, ఇంకోటి ఏమి లేకపోయినా తను అదే అనే విషయాన్ని కూడా గ్రహిస్తూ ఉంటాడు అనమాట. జ్ఞానంతోనే ఉంటాడు. మనస్సు అయితే లయం అయిపోద్ది, జ్ఞానం మాత్రం ఉంటది అక్కడ. జ్ఞానం జ్ఞేయం మనస్సు యొక్క కల్పన చేత మనస్సు అని చెప్పబడుతుంది. జ్ఞానం మనస్సుతో లయమైతో రెండు నశించి ద్వైత భావం అనేది లేకుండా ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ అనే స్థితిలో ఉంటది. జ్ఞేయ వస్తువు అనగా మనోకల్పితమైన చరాచర జగత్తును విడిచడం వలన మనస్సు సచ్చిదానంద స్వరూపమైన ఆత్మాకారం అగును. అప్పుడు భావంతో కూడిన సమాధిని పొందునట్టి మార్గము పూర్వాచార్యులైన మహాత్ముల చేత చెప్పబడింది. సుషుమ్న కుండలిని చంద్రుని నుండి శ్రవించే అమృతం సమాధి శక్తి స్వరూపుని అయిన ఆత్మస్వరూపమునకు నమస్కారము. ఇవన్నీ ఆయన పేర్లే, కుండలిని శక్తి యొక్క స్థితులు లేదా కుండలిని పేర్లు అని చెప్పుకోవచ్చు. శక్తి మధ్యే మనఃకృత్వా శక్తి మానస మధ్యగా మనసా మన ఆలోక్య ధారయేత్ పరమం పదం. శక్తి మధ్యే మనఃకృత్వా చెప్పండి. శక్తి మధ్యే మనఃకృత్వా 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 శక్తి మానస మధ్యగాం 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 మనసా మన ఆలోక్య శక్తి మనసా మన ఆలోక్య 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 ధారయేత్ పరమం ధారయేత్ పరమం ధారయేత్ పరమం పదం ధారయేత్ పరమం పదం ధారయేత్ పరమం పదం పరమం పదం ధారయేత్ 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 పరమం పదం. శక్తి మధ్యే మనఃకృత్వా శక్తిం మానస మధ్యగాం మనసా మన ఆలోక్య ధారయేత్ పరమం పదం. 5 times చదవండి. శక్తి మధ్యే మనఃకృత్వా శక్తిం మానస మధ్యగాం మనసా మన ఆలోక్య ధారయేత్ పరమం పదం. శక్తి మధ్యే మనఃకృత్వా శక్తిం మానస మధ్యగాం మనసా మన ఆలోక్య ధారయేత్ పరమం పదం. శక్తి మధ్యే మనఃకృత్వా శక్తిం మానస మధ్యగాం మనసా మన ఆలోక్య ధారయేత్ పరమం పదం. శక్తి మధ్యే మనఃకృత్వా శక్తిం మానస మధ్యగాం మనసా మన ఆలోక్య ధారయేత్ పరమం పదం. శక్తి మధ్యే మనఃకృత్వా శక్తిం మానస మధ్యగాం మనసా మన ఆలోక్య ధారయేత్ పరమం పదం. ఎవరు చెప్పగలిగిరా? శక్తి మధ్యే మనఃకృత్వా శక్తిం మానస మధ్యగాం మనసా మన ఆలోక్య ధారయేత్ పరమం పదం. శక్తి మధ్యే మనఃకృత్వా శక్తిం మానస మధ్యగాం మనసా మన ఆలోక్య ధారయేత్ పరమం పదం. వెరీ గుడ్. శక్తి మధ్యే మనఃకృత్వా శక్తిం మానస మధ్యగా